అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చాలా వరకు చాలామంది పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాము. వాళ్ళు పుస్తకాలు బట్టి కొట్టడమే తప్ప దాంట్లో సారాన్ని అర్థం చేసుకోలేరు. ఇది చాలామంది పిల్లల్ని గమనిస్తుంటాం. ఇప్పుడు టీవీ చూస్తుంటాం, పైన స్క్రీన్ కదలదు కానీ బొమ్మలు మాత్రం కదలాడుతుంది. కానీ మన మనసును కూడా స్క్రీన్ మాదిరి నిశ్చల స్థితిలో పెట్టుకోవాలి. ఏమి చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎంతవరకు చదువుకోవాలి అనేది కాకుండా సబ్జెక్టు ఎంతవరకు అర్థమైంది అనేది మనకు ప్రధానము. దీని గురించి ఒక చిన్న కథ. ఒక రాజ్యంలో ఒక రాజు దగ్గర గురువు ఉంటాడు. ఆ రాజుకు చిన్న సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని తన గురువుని అడిగి నివృత్తి చేసుకోవాలనుకుంటాడు. వెంటనే గురువు దగ్గరకు వచ్చి, గురువు గారు, నా దగ్గర సందేహం ఉంది, ఆ సందేహాన్ని నువ్వు నివృత్తి చేయాలంటాడు. సెలవు ఏంటి రాజుగారు, నా సందేహాన్ని నేను నివృత్తి చేస్తానని చెప్తాడు. వెంటనే రాజుగారు గురువుని అడుగుతాడు, దేవుడు ఎక్కడున్నాడు? 1. 2, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? 3, దేవుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అని అడుగుతాడు. దానికి ఆ పండితుడు, ఆ గురువుగారు సమాధానం చెప్పలేకపోతాడు. ఆయన పండితుడే కానీ అనుభవం అనేది ఉండదు. వెంటనే నాకు కొద్ది గడువు కావాలని అడగడం జరుగుతుంది. రాజుగారు 1 నెల రోజులు గడువిస్తారు. వెంటనే ఇంటికి పోయి గురుగారు విచారంగా కూర్చుంటాడు. ఆ గురు విచారాన్ని చూసి ఆ గురువు శిష్యురాలు కూడా అదే ఇంట్లో ఉంటుంది. ఆ శిష్యురాలు, ఏం గురువు గారు, మీరు ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నారు, కారణం ఏమని అడుగుతుంది. అప్పుడు గురువుగారు జరిగిన వృత్తాంతం మొత్తం చెప్తాడు. ఓ సంతేనా, ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానని అమ్మాయి చెప్పడం జరుగుతుంది. అమ్మాయికి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉంటుంది. సరే, కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజుగారికి కబురు పంపుతాడు. ఏం లేదు, నా బదులు నా శిష్యురాలను పంపిస్తున్నాను. వెంటనే ఆ రాజుగారు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. ఆమె రాజు దగ్గరికి పోతుంది. అక్కడ ప్రజానికం మొత్తం ఈ అమ్మాయి ఏ సమాధానం చెప్తుందని ఎదురు చూస్తుంటారు. వెంటనే రాజుగారు ప్రశ్నలు అడుగుదామని మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ పాప, ఏం లేదు రాజుగారు, నేను ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు భగవంతునికి పూజ చేసి స్టార్ట్ చేస్తాను. ముందుకు నా ఇష్టదైవం శివుడికి అభిషేకం చేస్తానని చెప్పడం జరుగుతుంది. సరే, పాలు, పెరుగు, తేనె అనే అట్టి పనులు తెచ్చి శివునికి అభిషేకం చేయడం జరుగుతుంది. సరే, రాజుగారు మొదలు పెట్టబోయే ముందు, రాజుగారు, నేను ఇప్పుడు మీ గురువును, నువ్వు ప్రశ్న అడుగుతున్నావు, నువ్వు నా శిష్యుడివి కనుక నేను నీ సింహాసనం పైన కూర్చుంటాను, నువ్వు నా కింద నిలబడాలని చెప్పడం జరుగుతుంది. రాజుగారు ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. వెంటనే రాజుగారు కింద నిలబడ్డము, అమ్మాయి సింహాసనం పైన కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు రాజుగారు మొదటి ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అమ్మాయిని అడగడం జరుగుతుంది. వెంటనే ఆ పాప ఆ పాలను చూపించి ఈ పాలలో వెన్న కనిపిస్తుందా రాజుగారని అడుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు, వెన్న కనిపించడం లేదని చెప్పడం జరుగుతుంది. పాలలో వెన్న ఉంది కానీ కనిపించడం లేదు, కానీ పాల చుట్టూ వ్యాప్తి చెందింది. పాలల్లో వెన్న ఏ విధంగా దాగి ఉందో భగవంతుడు సర్వంతర్యామి, నీలో నాలో అన్ని చోట్ల ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ రాజ్యంలో అందరూ ఎంతో ఆశ్చర్యపోవడం జరుగుతుంది. 2వ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సరే, దేవుడు ఇప్పుడు ఎటువైపు చూస్తున్నాడని అడగడం జరుగుతుంది. అప్పుడు వెంటనే అమ్మాయి దీపం చూపిస్తుంది. రాజుగారు, ఈ దీపం ఎటువైపు చూస్తుందని మరి రాజుగారిని అడగడం జరుగుతుంది. అప్పుడు రాజుగారు, దీపం అన్ని చోట్ల చూస్తుందని చెప్పడం జరుగుతుంది. దీపం ఏ విధంగా అన్ని చోట్ల చూస్తుందో భగవంతుడు అన్ని వైపులో చూస్తున్నాడని అమ్మాయి రాజుగారికి సమాధానం చెప్తుంది. సరే, 3వ ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడని అమ్మాయిని అడగడం జరుగుతుంది. వెంటనే అమ్మాయి, చిన్న అమ్మాయినైనటువంటి నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టాడు, దేశానికి రాజుమైనటువంటి నిన్ను నా ఎదురుగా నిలబెట్టడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అమ్మాయి తెలివితేటలను చూసి రాజు మెచ్చుకొని బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కథలోని అర్థం ఏంటంటే, విద్య వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల సమయస్ఫూర్తి వస్తుంది, సమస్ఫూర్తి వల్ల ఎటువంటి సమస్యలైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఇదండి ఈ కథలోని అర్థం. ఈ కథ నచ్చితే అందరికి షేర్ చేయండి. సదా మీ సేహలు. ఈ దేహం పేరు నటరాజు, విద్య అనుభవం, కులం మానవ కులము, మతం ప్రేమ మతం.